వైశాఖ పురాణం 12వ అధ్యాయం. మన్మథుని దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజపుత్రికయగు పార్వతి నిరాశపడి ఏమి చెయ్యవలేనో తెలియని స్థితిలో ఉండెను. భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకితడే భర్త కావలియును అని తలచెను. తన తలపు తీర్చుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకు ఈ తపము వలదని వాదించినను ఆమె మానలేదు. పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపము ఏర్పరిచి నిరాహారియై జటాధారిణియై కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకుని శివుని పరిహసించెను, నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము ఇచ్చి అంతర్ధానమయ్యాను. శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు వీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగుమని చెప్పెను. సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపచేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని కడగేగిరి. హిమవంతుడును వారికెదిరెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులు గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఃఫలము, పుణ్యప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించుడు అని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించింది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరునూ ముల్లోకముల యందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికిచ్చి వివాహము చేయవలెను. వేల కొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపవిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికిరి. హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను కట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుటకు ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునికిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఇయ్యబడిందని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవివరంగా పరమానందముతో పలికెను. సప్తఋషులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణు మున్నగు దేవతలు, షణ్మాతలు, మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవంను చూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభవాహన రూఢుడై వేదఘోషతో వేరీ మృదంగ ప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమునకు చేరెను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సన్నమగు హిమవంతుని ఇంటను, రాత్రుల యందు సరస్తీరముల యందు పుష్పఫల సమృద్ధులగు వనముల యందు మనోహరములగు పర్వత సీమల యందును శివపార్వతులు స్వేచ్ఛావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి. ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగమును ఏర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించెడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగమంచే పోయేడిది. ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిల్వకపోవుటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశనములకు ఎదురుచూచుతున్న దేవతలకు ఆశాభంగము, నిరాశ కలిగి విచారం అధికమయ్యాను. వారందరూ ఒక చోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు. ఇందువలన గర్భములు నిల్చుటలేదు. కావున శివునికు పార్వతితో మరలా కలయిక లేకుండానట్లు చేయవలేను. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవ నీవు దేవతలకు ముఖము వంటి వాడవు, దేవతలకు బంధువువు.
నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటకు పొమ్ము. ప్రతి అంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండానట్లుగా వ్యవహరించుము. వారికి పునఃసంగమము లేనిచో పార్వతీ గర్భము నిలుచును. ప్రతి అంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుబడి తొలగిపోవును. అందుచే వారికి మరలా పునఃసంగమము ఉండదు. శివపార్వతుల ప్రతి అంతమున నీవు శివునికి ఎదురుగా నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడి నీ సందేహమును తీర్చును. ఈ విధముగానైనచో గర్భవతి అగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులున్న చోటకు పోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను. వస్త్రవిహీనయ్యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచూ చాటునకు పోయెను. శివుడు పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణముగు అగ్నిపై కోపించి, మా సంగమమునకు ఆటంకము కలిగించితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి, ఇచ్చట లేకుండటకు నీవే కారణము. నా ఈ వీర్యమును నీవే భరింపుము అని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందు ఉంచెను. అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరించలేక బాధపడుచు ఎట్లో దేవతల యొద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలను అగ్నిమాటలను విని శివవీర్యము లభించినదని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానం ఎట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండి రూపమున పెరుగుచూ ఉండెను. పురుషుడగు అగ్ని దాన్ని ప్రసవించుట ఎట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపమని కోరెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు పోయిరి. ఆమెను బహువిధములుగా స్తుతించిరి. నీవు మా అందరికీ తల్లివి, అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థనను అంగీకరించను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొని మంత్రమును ఉపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలో ఉన్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను. గంగానదియు కొన్ని మాసముల తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీర్థముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులో పడిన శివవీర్యము 6 విధములయ్యెను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తికా దేవతలు 6 విధములుగా ఉన్న రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు గల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు గల ఆ రూపము అచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగుచూ ఉండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభమునెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీ స్తనముల నుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందులకు ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్తనముల నుండి క్షీరధారలు ఇట్లు నిష్కారణముగా స్రవించటకు కారణం ఏమిటి అని అడిగాను. అప్పుడు శివుడు, పార్వతి వినుము, పూర్వము మనము సంగమములో ఉండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతను చూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమును అగ్ని అందుంచి తిని అగ్నియు దాన్ని భరింపలేక దేవతల సహాయమును గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరించజాలక రెల్లు పొదలో విడిచెను. 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒక్కటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు గల పురుష రూపము అయ్యేను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడొకటిచే నీ స్తనములు క్షీరమును స్రవించుచుండెను. ఇతడే నీ పుత్రుడు, నా తేజస్సు వలన జన్మించినవాడు. ఇతడు శ్రీ మహావిష్ణువు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చును అని శివుడు పార్వతితో పలికెను. పార్వతియు శివుని మాటలను విని ఆ బాలుని తన ఒడియందు ఉంచుకుని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యమును చూపిన పార్వతి వాని యందు పుత్రస్నేహమునుంది ఉండెను. ఈ విధముగా ఆ బాలుని తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందమును పొందుచుండెను. రాజా, పరమాద్భుతమగు కుమారజననము నీకు వివరించితిని. దీనిని చదివినను వినినను పుత్రపౌత్రాభివృద్ధి నందుదురు, సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖము నొందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను. కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును, మరియు వైధవ్యమును కరిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవుటను, పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి
రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వల్ల భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖాజనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రతము మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యాద్వితీయుడు అయ్యనో ఆ వైశాఖ వ్రతము ఆచరింపని వారికి, వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయని వారికి, వారెన్ని ధర్మములను ఆచరించిన వారైనను కష్టపరంపరలను అందుదురు. ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యలాభము కలుగును. వైశాఖ పురాణము 12వ అధ్యాయము సంపూర్ణము.